యేసయ్య అతి పరిశుద్ధ నామములో పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుతూ ఉపదేశమును అడ్డగింపచేయ ప్రయత్నం చేస్తున్న చాతాను చీకటి అంధకార శక్తులన్నిటినీ యేసయ్య నామములో ఈ క్షణమే వెళ్ళగొట్టుతూ మహిమ ఘనత ప్రభావం అన్ని తండ్రి అయిన మీకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి. ఆమేన్. మనం ఈరోజు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 6 వచనములు. దీంట్లో మనం ఏమి ముఖ్య భాగంగా ముఖ్య అంశంగా ఏమి మనం ధ్యానం చేస్తామంటే, పరలోకంలో ఘట సర్పం అయిన సాతాను, ఆయన అపవాది, ఆయన పెద్ద దెయ్యం, వాడితో అక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. దాని గురించి ముంగుర్తుగా ఈరోజు చెప్పబడింది ఏంటి అని చూస్తాము. పరలోకంలో యుద్ధం జరగబోతుంది. దాని గురించి ఈరోజు వాక్య భాగం, దాని ముంగుర్తుగా 12వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక స్కోర్ బోర్డ్ లాగా ఉంటుంది. స్కోర్ బోర్డ్ అంటే అందరు మాటలు వినండి, స్క్రీన్ సెకండరీ, స్క్రీన్ తర్వాత చూసుకోవచ్చు, మాటలు వినండి. ఇది ఒక స్కోర్ బోర్డ్ లాగా ఉంటుంది. అంటే 12వ అధ్యాయంలో శ్రమల కాలం, 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండు తరపున, ఒక తరపు దేవుని తరపున, ఇంకొక తరపు అపవాది తరపున అంటే సాతాను తరపున ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో కనిపిస్తారు. ఒకరొకరు కనిపిస్తారు. దేవుని తరపున ఎవరున్నారు, అలాగే సాతాను తరపున ఎవరున్నారు అనేది మనకు కనిపిస్తారు. దేవుని తరపులో ఎవరుంటారంటే, ఒక స్త్రీ గురించి మాట్లాడబడి ఉంటుంది, ఒక శిశువు గురించి మాట్లాడబడి ఉంటుంది, తర్వాత ప్రధాన దేవదూత మికాయల్ గురించి మాట్లాడబడి ఉంటుంది. దాని తర్వాత 144 మంది ఆ ఏర్పరచబడిన జనాంగం ఉన్నారు కదా, వీళ్ళందరూ దేవుని తరపున. మరి సాతాను తరపున ఎవరుంటారంటే ఆ ఘట సర్పం అంటే ఎవరు కాదు, సాతాను. దాని తర్వాత 13 అధ్యాయంలో 1వ వచనంలో వచ్చేటప్పుడు అంత్యక్రీస్తు, దాని తర్వాత అబద్ధ ప్రవక్త అంటే సాతాను, దాని తర్వాత యాంటీ క్రైస్ట్, తర్వాత ఫాల్స్ ప్రాఫెట్, వీళ్ళు కనిపిస్తూ వస్తారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఏమి మనకి చూపిస్తుంది అంటే, ఈ లోకంలో యూదుల పైన, ఇస్రాయేల్ జనాంగం ఉన్నారు కదా వాళ్ళపైన, అలాగే క్రైస్తవులు ఉన్నారు కదా వీళ్ళపైన ఎందుకు చాలా వ్యతిరేకత ఉంది అనేది మనకు ఈ 12వ అధ్యాయంలో కనిపిస్తుంది అనమాట. మీరు కొంచెం తెలివిగా వినాలి, బాగా తెలివిగా మీరు స్టార్టింగ్ నుంచే వినాలి. కొంచెం అటు ఇటు పోయినా కానీ ఒక్క మర్మం మీరు వినరు, తర్వాత వచ్చేది అర్థం కాదు. అందుకని బాగా వినండి. ఓకే, ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో దేవునికిని సాతానుకును ఎన్నో సంవత్సరం నుంచి, అంటే యుగం నుంచి ఎందుకు వ్యతిరేకత ఉంది అనేది కూడా ఈ 12వ అధ్యాయంలో మనకి తెలుస్తుంది అనమాట. ఇప్పుడు పరలోకంలో యుద్ధం జరగబోతుందని చెప్పాం. ఈ యుద్ధంలో 2 తరపు వాళ్ళు ఉంటారు. ఎవరెవరు ఉంటారు? 2 తరపు. ఈ 2 తరపులో సాతాను ఒక గురి, సాతాను యొక్క ఫోకస్ ఎవరిపైన ఉంటుందంటే యూదుల పైన, దాని తర్వాత క్రైస్తవుల పైన. అంటే పరలోకంలో ఎందుకు యుద్ధం జరుగుతుంది అనేది మనం ఇక్కడ తేటగా తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ చూస్తే ఈ యుద్ధంలో సాతాను ఓడిపోతాడు. అయినా ఓడిపోయినా కానీ అక్కడి నుంచి తోయబడతా, అంటే పరలోకం నుంచి దేవుడు తీసి వాడిని బయటికి పంపిస్తారనమాట. అంటే ఈ లోకం గురించి పడితే ఈ లోకంలో ఇద్దరిని టార్గెట్ పెడతాడు సాతానుడు. 2 గుంపులను టార్గెట్ చేస్తాడు. ఆ 2 గుంపులో ఒక గుంపు మనం చెప్పినట్టుగా యూదులు, ఇశ్రాయేల్ జనాంగం, ఇంకో గుంపు ఎవరు? క్రైస్తవ్యులు. ఈ ఇద్దరిని వాడు ఏం చేస్తాడు? మీరు చూడండి, ఇశ్రాయేల్ జనాంగం ఎప్పుడైతే గుంపుగా బతకడానికి మొదలుపెట్టారో అప్పటి నుంచి సాతాను వాళ్ళను వదల్లా. బాగా అర్థం చేసుకోండి. సాతాను ఇశ్రాయేల్ జనాంగం ఎప్పటి నుంచి వదలలేదంటే
ఎప్పుడైతే వాళ్ళు గుంపుగా అంటే దేవుడు ఏర్పరిచిన జనాంగం అనేది ఎప్పుడు బయలుపడిందో అక్కడి నుంచి సాతానుకి తెలుసు ముందే. అక్కడి నుంచి సాతాను దేవుడు ఏర్పరచుకున్న ఈ ఇశ్రాయేల్ జనాంగంను ఇబ్బంది పెట్టడం, ఇక్కట్ల గుంద తీసుకెళ్ళడం, శ్రమలు పెట్టడం ఇవేమి వాడు మానలేదు. తను మానలేదు. చూడండి, మీరు చరిత్రలో ఇశ్రాయేల్ జనాంగం శ్రమల కుండనే వెళ్తుంటారు. చరిత్రలో మీరు చూస్తుండండి, ఇశ్రాయేల్ జనాంగం శ్రమల కుండనే వెళ్తుంటారు. ఇంకోటి, వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు మాత్రం కాదు, వాళ్ళు లోకాన ఎక్కడ వెళ్ళినా మీరు చరిత్రం చూసుకోండి. మీరు ఇశ్రాయేల్ యూదుల చరిత్ర మీరు చూసుకుంటే లోకంలో వాళ్ళు ఎక్కడ వెళ్ళినా వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఎందుకు అంటే మనవాడు వదలడు. ఎవడు? మన శత్రువు సాతానుడు వాళ్ళు వదలడు. ఎందుకనేది ఈ 12వ అధ్యాయంలో చెప్పబడి ఉంటుంది. ఈ 12వ అధ్యాయంలో ఎందుకు సాతాను వదలలేదు, వీళ్ళని వదలలేదు అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పబడి ఉంటుంది. తర్వాత ఈ శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరములు, లాస్ట్ 3.5 years, శ్రమల కాలం 7 సంవత్సరంలో రెండో 3.5 సంవత్సరములలో ఇప్పుడు ఈ సాతాను యొక్క వ్యతిరేకత యూదులపైన అలాగే క్రైస్తవులపైన ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకు? మన అందరికీ తెలుసు, ఇది క్లైమాక్స్, అందుకని ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చూస్తే పరలోకంలో జరగబోయే యుద్ధంలో సాతాను ఓడిపోతాడు. సాతాను ఓడిపోతే అక్కడి నుంచి తీసి ఈ లోకముకు పంపబడతాడు. ఈ లోకముకు పంపిన తర్వాత వాడికి ఉండే పని ఇప్పుడు ఒకే పని. ఇప్పుడు పరలోకముకు వెళ్ళలేడు. వాడికి ఉండే ఒకే పని ఏంటి? యూదుల పైన వాడి కోపం చూపించుకోవడం, క్రైస్తవుల పైన వాడి కోపం చూపించుకోవడం. మరి అది చూపించినా కానీ అది కూడా ఫెయిల్ అవుతుంది. అది ఫెయిల్ అయ్యేటప్పుడు ఏమనుకుంటాడంటే ఈ లోకం నుంచే ఇశ్రాయేల్ జనాంగం అందరినీ చంపి తీసివేసేయాలి అని. అది కూడా ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. అది ఫెయిల్ అయితే వాడి కంటికి కనిపించిన క్రైస్తవుల ముందు పైన వాడి కోపం భయంకరంగా వస్తుంది. అంటే చూడండి, సాతాన్ డైరెక్ట్గా ఈ లోకంనే ఫోకస్ అయిపోతున్నాడు. ఈ లోకంలో ఉండే ఇశ్రాయేల్ జనాంగం, ఈ లోకంలో ఉండే క్రైస్తవులను చంపేదే వాడి పని. అంటే మామూలుగా ఉంటుందా? ఆలోచన చేయాలి. మామూలుగా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు అలాంటి ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో రెండో 3.5 సంవత్సరంలో మనం ఉండాలా? తట్టుకోలేం. సరే, ఇప్పుడు మనం మాట్లాడిన ఈ కీ ప్లేయర్స్ అందరూ దేవుడి తరపున, సాతాను తరపున, వీళ్ళందరూ ఏమేమి పనులు చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం ఒకటి తర్వాత ఒకటి చదువుకుందాం. ఇప్పుడు తీయండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మొదటి 2 వచనములు చదవండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతే. ఇప్పుడు చూడండి, ఈ 2 వచనములు ఏం చెప్పింది అనేటప్పుడు అపోస్తలుడైన యోహానుకు వచ్చేసి ప్రకటన గ్రంథం మొత్తం రాసింది ఆయన తలంబుల్లో వచ్చింది, లేకపోతే ఆయన కల్పనా శక్తిలో వచ్చింది, అలాంటివే రాయాల. ఆయన ఓపెన్ ఐ ట్రాన్స్ అంటారు. ఓపెన్ ఐ ట్రాన్స్ అంటే తెరవబడిన కన్నులతో చూచిన దర్శనం. ఏంటి ఓపెన్ ఐ ట్రాన్స్ అంటే? తెరవబడిన కన్నులతో చూసిన దర్శనం. మామూలుగా మన దర్శనం ఎప్పుడు చూస్తాం? నిద్రపోయినప్పుడు, పడుకునేప్పుడు, నిద్రపోయేటప్పుడు, లేకపోతే కళ్ళు మూసినప్పుడు మనకు నిద్ర వస్తుంది. మరి దేవుడు చాలా ముఖ్యమైన విషయంలన్నీ ఎలా చూపిస్తాడంటే వాళ్ళ కంటి ముందు, వాళ్ళ కళ్ళు తెరవబడి ఉంటుంది, వాళ్ళ కంటి ముందు అక్కడ జరుగుతుంటుంది, అలా చూపిస్తాడు. ప్రకటన గ్రంథం మొత్తాన్ని యోహానుకు వచ్చేసి అక్కడ ఏం కనిపించింది? పరలోకమందు ఒక గొప్ప సూచన కనిపించింది. ఆ సూచన ఏంటంటే ఒక స్త్రీ ఆమె సూర్యుని ధరించుకునింది. చంద్రుడు ఆమె కాళ్ళ కింద, పాదముల కింద ధరించుకుని, తర్వాత
12 కిరీటములు శిరస్సుమైన, అంటే అది నక్షత్రములయ్యింది అని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. ఆ స్త్రీ ఎలా ఉందంట, గర్భిణి అయి ఉంది, ప్రసవ వేదనతో ఏమవుతుంది, కేక్కలేస్తుంది. ఆ ప్రసవ వేదన ద్వారా ఆ బిడ్డ శిశువు బయటికి రావచ్చు అనే ఆ స్థితిలో ఉంది అని చెప్పి ఈ వచనం చెప్పబడింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అని చూస్తే, ఆ స్త్రీ అని చెప్పబడింది కదా, బాగా అర్థం చేసుకోండి, చాలా మర్మములు విప్పబడతాయి 6 వచనములలో. ఆ స్త్రీ గురించి మాట్లాడబడింది, మనం అందరూ వినుంటాం, బహుశా వినుండొచ్చు. అది ఇశ్రాయేల్ జనాంగం, ఇశ్రాయేల్ దేశం అని మనం చెప్తాం కదా. ఆ ఇశ్రాయేల్ జనాంగం వచ్చేసి స్త్రీ అంటారు. ఎక్కడి నుంచి అంటే, బైబిల్లో చాలా ప్రదేశంలో బైబిల్లో వచ్చేసి దేవుడు ఇశ్రాయేల్ను స్త్రీయే పోల్చి మాట్లాడి ఉంటారు. ఇది ఎక్కడి నుంచి తీయబడింది, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఇది ఎక్కడి నుంచి తీయబడిందంటే, ఆదికాండం 37వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనంలో 2-3 వచనములు చదివితే మీకు తేటగా అర్థమవుతుంది. దీని కథ నేను చెప్తాను, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇది యోసేపు గురించి రాయబడిన మాటలు అన్నమాట. యోసేపు అప్పుడప్పుడు కళ వస్తుంటుంది. ఆ కళలు ఏం చేస్తాడు, తన తండ్రికి చెప్తాడు, తన అన్నదమ్ములకు చెప్తుంటాడు 11 మంది. దీని నుంచి ఇది తీయబడింది. ఈ స్త్రీ వచ్చేసి ఇశ్రాయేల్ జనాంగం అని చెప్పేసి, అది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు 2వ వచనంలో ఏం చెప్పబడింది అంటే, ఆ స్త్రీ ఆమె వచ్చేసి గర్భవతి అయింది. తర్వాత గర్భవతి ఉంది, ఎలాగుందంట, ప్రసవ వేదనతో కేకలేస్తుంది అని చెప్పబడింది. ఇక్కడ ఒక గొప్ప మర్మం ఉంది. ఏంటి అని చూస్తే, మన అందరికీ తెలుసు, ఆ స్త్రీ ఇశ్రాయేల్ దేశం అనుకున్నాం. ఆ స్త్రీ ఇశ్రాయేల్ దేశం అనుకున్నాం. చూడండి మీరు, ఇది దేనికి సాదృశ్యం అంటే, ఇది దేనికి సాదృశ్యం అంటే, ఇశ్రాయేల్ జనాంగం ఎప్పుడైతే ఒక గుంపుగా, దేశంగా ఒక గుంపుగా వాళ్ళు అయ్యారో, అక్కడి నుంచి వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు కదా, కష్టపడుతూనే ఉన్నారు. మరి ఇక్కడ ఎందుకు ఇది చెప్పబడింది అని చూస్తే, ఆ ఇశ్రాయేల్ దేశముకు సాదృశ్యం ఉండే ఆ స్త్రీ గర్భవతిగా ఉంది. ఎప్పుడు ఆ శిశువు డెలివరీ అయ్యి వస్తారో అనే ఆ వాతావరణంలో ఉందని ఎందుకు మాట్లాడబడింది అని చూస్తే, ఇక్కడ రాబోయే రక్షకుడిని గురించి మాట్లాడబడింది. రాబోయే రక్షకుడు మెస్సయ్య గురించి ఇక్కడ మాట్లాడబడింది. అంటే ఇక్కడ సాతాను ఉద్దేశం మనం చూసుకోవాలి. ఇశ్రాయేల్ స్త్రీ కింద పోల్చబడింది చూడాలి. ఆ స్త్రీ నుంచి బయటికి వచ్చేది ఎవరు, రక్షకుడు యేసయ్య. వీళ్ళందరినీ పోల్చుకుంటే కథ మనకు ఈజీగా అర్థమైపోద్ది. అర్థమైందా? ఎందుకు అంటే, నేను ముందే ఈ మర్మమును విప్పి చెప్తాను. సాతానుకు దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేల్ జనాంగం ద్వారా మెస్సయ్య వస్తారు అని తెలుసు, మెస్సయ్య వస్తారు అని తెలుసు. అందుకని ముందే మెస్సయ్య రాముందే ఇశ్రాయేల్ జనాంగం నుంచి మెస్సయ్య రాకూడదని వాళ్ళని ఇబ్బంది కుండ పెట్టి, ఇక్కట్ల కుండ పెట్టి చాలా కష్టం చేపించాడు. సరే, ఒక్కసారి వాళ్ళు గెలిచి మెస్సయ్య వచ్చిన తర్వాత ఏంటి, అది మనం ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. ఈ 2వ వచనంలో ఏముందంటే, ఇంగ్లీష్లో అంటే గర్భవతిగా ఉంది ఆవిడ, ఆ స్త్రీ వేదనతో ఉంది. వేదన అనేది తెలుగులో చెప్పబడింది. ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏంటి, పెయిన్డెన్స్ ఉంది. పెయిన్డెన్స్ ఉంది. దాని గ్రీక్ పదం ఏంటంటే బసనిట్సోన్స్ ఉంది. బసనిట్సో అంటే దాని ఏమర్థం అంటే, ఆ పెయిన్ ఉంది అదా నొప్పి, ఆ నొప్పి టక్కమని వచ్చి వెళ్ళిపోయే నొప్పి కాదంట. ఆ నొప్పి వస్తే చాలా కాలం ఉండే నొప్పి అంట. దాని ఎందుకు గర్భవతిగా ఉండే ఆ స్త్రీ నొప్పితో వేదనతో కేకలేస్తుంది అని ఎందుకు చెప్పబడింది అంటే, మీరు ఆడవాళ్ళకి బాగా తెలుసు, పిల్లలు కనిన ఆడవాళ్ళకి బాగా తెలుసు. కొంతమందికి 15 నిమిషాలు డెలివరీ పెయిన్ అంతే, కొంతమందికి అరగంట, కొంతమందికి 2-3 గంటలు, కొంతమందికి రోజంతా. మీకు తెలుసో తెలియదో, ఎందుకంటే మీరు 15 నిమిషాలు ఎక్స్పీరియన్స్ అయ్యింటే మీకు తెలియదు. మరి మా ఇంట్లోనే దాదాపు 12 గంటలు జరిగిన ఆ ప్రసవ వేదనతో ఉన్న ఆ కథ మా ఇంట్లోనే ఉంది. ఇప్పుడు ఇక్కడ వాడబడిన పదం, అది ఏం పదం, పెయిన్ అని ఉంది కదా, వేదన అని తెలుగులో చెప్పబడింది. ఇంగ్లీష్లో పెయిన్ అనే పదం, గ్రీక్ పదంలో ఏముంది,
బస్ అండ్ ఇట్ సోన్స్ ఉంది. దానికి ఏమర్థం అంటే ఆ పెయిన్ ఎక్కువ కాలం ఉంటుందంట. అంటే ఇశ్రాయేల్ జనాంగంకు ఎందుకు ఇది చెప్పబడిందంటే, చూడండి, ఇశ్రాయేల్ జనాంగం స్టార్టింగ్ మొదలుపెట్టిన దాని నుంచి సాతాన్ వదల్లా. సాతాన్ ఏంటి? ఇశ్రాయేల్ జనాంగంగా గుంపుగా తయారైన ఆ రోజుల నుంచే వాడు వదల్లా. అందుకని ఇది ఇలాగా ఇక్కడ పోల్చి మీకు చెప్పబడింది. అంటే ఇశ్రాయేల్ దేశంగా శ్రమలకుండా వెళ్ళేది వచ్చేసి చాలా చాలా సంవత్సరం నుంచి అది వెళ్తుంది. అలాంటి ఒక ఇశ్రాయేల్ జనాంగం నుంచే మెస్సయ్య రక్షకుడు రాబోతున్నాడు. అందుకని ఇది పోల్చి చెప్పబడింది. సాతానుకు బాగా తెలుసు ఇశ్రాయేల్ జనాంగమే రక్షకుడిని మెస్సయ్యను తీసుకురాబోతున్నారు అని చెప్పేసి. అందుకని వాడు ఏం చేశాడంటే, వాడి ఉండే అధికారంలో, బలములో, శక్తి ద్వారా ఇశ్రాయేల్ జనాంగముకు ఎంత ఇబ్బంది కలిగించాలో అంత ఇబ్బంది కలిగించాడు. ఎందుకంటే ఆ ఇశ్రాయేల్ జనాంగం ఇబ్బందికుండా వెళ్ళి మెస్సయ్యను తీసుకురాకూడదు అని చెప్పేసి వాడు అంత కష్టం పెట్టాడు. మరి ఏమైంది? సాతాను ఓడిపోయాడు, ఇశ్రాయేల్ జనాంగం గెలిచారు, మెస్సయ్యను తీసుకొచ్చారు. ఎవరది? ఇశ్రాయేల్ జనాంగం ఇచ్చిన మెస్సయ్య ఎవరు? యేసయ్య. ఆ స్త్రీ ఎవరు? ఇశ్రాయేల్ దేశం. జరిగింది. ఇప్పుడు దీని మనసును పట్టుకుని మనం 3-4 వచనములకు వెళ్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3-4 వచనములు చదవండి. అంతటా పరలోకమందు, బాగా గమనించండి. దీని ముందు పరలోకమందు ఒక సూచన చూసేది మనం మాట్లాడేశాం. ఇప్పుడు ఇంకొక సూచన ఆయన చూస్తున్నాడు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము. ఈ పదాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఎర్రని మహా ఘట సర్పము. దానికి 7 తలలును 10 కొమ్ములును ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మింగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ యొద్ద నిలిచి ఉండెను. ఆమేన్. చూడండి, ఇక్కడ ఈ వచనము ఏం చెప్పిందో దీన్ని డైరెక్ట్గా చెప్పేస్తాను. తర్వాత దేనికోసం ఇది చెప్పబడింది అనేది కూడా మనం ధ్యానం చేస్తాం. ముందు ఇక్కడ ప్రకటన గ్రంథం 12:3 వచనం ఏం చెప్తుందంటే, పరలోకంలో ఇంకో గొప్ప సూచన కనబడెను. ఆ గొప్ప సూచన ఏంటంటే ఎర్రని మకా ఘట సర్పము. ఏంటిది? ఎర్రని మకా ఘట సర్పము. ఎవరిది? ఎర్రని మకా ఘట సర్పం అంటే ఎవరు? ఎక్కడికి తెలుసు మనకు? ఆదికాండంలో అలా లేదే. ఎర్రని మకా ఘట సర్పం ఉంటుందా? ఇదే ప్రకటన గ్రంథం ఇదే అధ్యాయంలో 9వ వచనం చదవండి. ప్రకటన 12:9 చదవండి. కాగా సర్వలోకమును బాగా అర్థం చేసుకోండి, ఇది చాలా ముఖ్యమైన వచనం. ఇదే కాక సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మకా ఘట సర్పం. అర్థమైందా? చూడండి, ఈ సాతాను ఏం చేస్తున్నాడంట? ఇంకోసారి చదవండి స్టార్టింగ్ లో. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. చూడండి, సర్వలోకమును మోసపుచ్చుచు అంటే ఏమర్థం? ఈ లోకం పుట్టిన దాని నుంచి ఇంతవరకు ఆ లోకంను మోసపరుస్తూనే ఉన్నాడు. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు. చూడండి, ఇవన్నీ పేర్లు అనమాట. అపవాది అనియో, సాతాననియో, ఆది సర్పమైన మకా ఘట సర్పం. అర్థమైందా? సో ఇక్కడ ప్రకటన గ్రంథం 12:3లో మాట్లాడబడిన ఆ ఎర్రని మకా ఘట సర్పం ఎవరు అంటే అది సాతాను. సరే, ఎందుకు ఎర్రని మకా ఘట సర్పం? నల్లని మకా ఘట సర్పం రావచ్చు కదా. పసుపు రంగు మకా ఘట సర్పం ఎందుకు ఎర్రని మకా ఘట సర్పం? ఎందుకు అక్కడ ఎర్ర రంగు వాడబడిందంటే, మీకు గుర్తుంటే 2వ ముద్ర యేసయ్య విప్పేటప్పుడు 2వ గుర్రం బయలుదేరింది. 2వ ముద్ర యేసయ్య విప్పేటప్పుడు మొదటి గుర్రం బయలుదేరింది. ఏం కలర్ అది? రంగు ఏం కలరు? తెల్ల గుర్రం. అది సమాధానానికి సూచన.
అంత్యక్రీస్తు బయలుపడాడు. మరి రెండో గుర్రం బయలుపడేటప్పుడు ఏ రంగు? ఎర్రని రంగు. ఎర్రని రంగు దేనికి సాదృశ్యం? యుద్ధానికి సాదృశ్యం. యుద్ధంలో ఏం జరుగుతుంది? చంపుడు, కిల్లింగ్, మర్డర్ కదా. ఇక్కడ ఎర్రని ఘట సర్పం అంటే ఎందుకు ఆ ఎర్ర రంగు వాడబడిందంటే వీడు వచ్చి అందరినీ చంపుతాడు అని దీనికి సాదృశ్యంగా ఎర్ర రంగు అక్కడ వాడబడింది. ఇప్పుడు ఆ మకా ఘట సర్పం సాతానుడికి ఏముందంట? 7 తలలు ఉందంట. 7 తలలు ఉంది. ఆ 7 తలల పైన 7 కిరీటములు ఉన్నాయి. మరి 7 తలల పైన ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు ఉన్నాయి. సాతానుడు కొంచెం ఊహించుకుంటే సాతానులో వస్తున్నాడు. ఎర్రని మకా ఘట సర్పం పాములాగా ఉంటారు. మనం ఊహించుకుంటే ఎన్ని తలలు ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 తలలో ఒక్కొక్క కిరీటం ఉంది. మరి 7 తలలు కిరీటములు ఉన్నాయి. దానిపైన ఏముంది? 10 కొమ్ములు ఉన్నాయి. 7 తలల పైన 10 కొమ్ములు ఉన్నాయి. అంటే ఆ అపియరెన్స్ ఎంత, ఆ ఆకారం ఎలా ఉంటుంది కదా, ఊహించలేనంత భయంకరంగా ఉంటుంది. ఇది 3వ వచనంలో. మరి 4వ వచనంలో ఏం చెప్పమంది? నార్మల్గా చూస్తే 4వ వచనంలో ఈ ఎర్రని మకా ఘట సర్పం ఏం చేశాడంట? పరలోకమందు 3వ వంతు, ఎంతమంది? 3వ వంతు ఎవరిని? నక్షత్రములు, ఆకాశ నక్షత్రములను చెప్పబడింది కదా. అది ఎవరంటే 3వ వంతు దేవదూతలను. పరలోకంలో దేవుని దగ్గర ఉన్న దేవదూతల్లో 3వ వంతుని ఏం చేశాడు? తీసుకొచ్చి, అంటే వాడు ఏం చేశాడంటే కన్విన్స్ చేశాడు. దేవుని వ్యతిరేకించి ఏం చేశాడు? దేవుని వ్యతిరేకించి సపోర్ట్ తీసుకోవడానికి కోసం దేవుని కింద ఉన్న దేవదూతల్లో 3వ వంతు అంటే 3 కోట్లు అనుకోండి, 1 కోటి మందిని కన్విన్స్ చేసి ఏం చేశాడు? తీసుకొచ్చాడు వీడి వైపు. ఎలా తీసుకొచ్చాడు? దేవుని వ్యతిరేకించి నేను దేవుని కన్నా ఏమి తక్కువ అని 3వ వంతు దేవదూతలను కన్విన్స్ చేశాడు. చూడండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో తీసుకుని భూమి పైన తీసుకొచ్చాడు అని చెప్పేసి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎర్రని మకా ఘట సర్పం ఆ స్త్రీ ఎదుట నిలిచి ఉండి ఆ స్త్రీ శిశువును డెలివరీ ఇస్తే ఇమ్మీడియట్గా దాన్ని చంపివేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పబడింది. మరి ఇక్కడ మనం చూద్దాం, ఆ మకా ఘట సర్పం ఎవరని చూసుకున్నాము? సాతానుడు అని చూసుకున్నాం. ఇప్పుడు చూస్తే, ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటే దగ్గర అన్ని మాట్లాడాం. ఓకే, ఇప్పుడు సాతానుడును ఎందుకు మర్డర్ అంటున్నాం, ఎందుకు అంతకుడు అంటున్నారంటే యేసయ్య సాతానుడును అలాగే పిలిచారు. యోగాను సువార్త తీయొద్దు, యోగాను సువార్త 8:44 మీరు ఇంట్లో చూసుకుంటే యేసయ్యనే సాతానుడును అలాగే పిలిచాడు అనమాట. యేసయ్య ఏం చేశారు? సాతానుడును అంతకుడు అంటే వాడు మర్డర్ చేస్తాడు అని చెప్పేసి చెప్పి ఉన్నారనమాట. అందుకని దీనికైనా గొప్ప మనకు ఎవిడెన్స్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం, ఈ 7 తలలు ఏంటి? 7 తలలు, ఆ 7 తలల పైన 7 కిరీటములు అని ఉంది కదా. ఇది దేనికి సూచన చెప్పబడిందంటే 7 తలలు ఆ కిరీటంలో 7 సామ్రాజ్యములకు సాదృశ్యంగా చెప్పబడింది. ఏది? 7 సామ్రాజ్యములకు సాదృశ్యంగా. ఏంటి అని చూస్తే మొదటి సామ్రాజ్యం సిరియన్ తెలుసు కదా. అసిరియా ఏమంటారు? సిరియా కదా, సిరియా వాళ్ళ సామ్రాజ్యం. రెండవది వచ్చేసి ఐగుప్తు సామ్రాజ్యం. మూడవది బబులోన్ సామ్రాజ్యం. నాలుగవది మాదిగ పారసీక సామ్రాజ్యం. ఐదవది గ్రేక సామ్రాజ్యం. ఆరవది రోమా సామ్రాజ్యం. ఈ 6 భూతకాలంలో అయిపోయింది, వచ్చి వెళ్ళిపోయింది. 7వది ఇంకా రాబోతుంది. ఎప్పుడు? 7 ఏండ్ల శ్రమల కాలం జరుగుతాయే అప్పుడు రివైవ్డ్ రోమన్ ఎంపైర్ అంటే పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం అంటాం. ముందు రోమా సామ్రాజ్యం అని అయిపోయింది, ఇప్పుడు పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం రాబోతుంది. దీనికి ఏం అర్థం అని చూస్తే, బాగా చూస్తే, ఇప్పుడు దానియేలు ప్రవచనంలో మనం చూసాం. దానియేలు ప్రవచనంలో ఆయన ఏం చేశారు? ఒక శిల్పం చూశాడు కదా. దాంట్లో 5 సామ్రాజ్యం చెప్పబడి ఉంటుంది. ఎక్కడి నుంచి? బబులోన్ సామ్రాజ్యం నుంచి. కారణం ఏంటి? దానియేలు బతికింది ఆ సమయంలో. అందుకని ఆయన అక్కడి నుంచి ఆయన భవిష్యత్తును చూశాడు కాబట్టి దర్శనంలో
5 సామ్రాజ్యం గురించి మాట్లాడాడు. మరి యోహాన్ మాట్లాడితే మొత్తం కథ మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఆయనకు దర్శనం అలా చూపించబడింది. సో సిరియా సామ్రాజ్యం, ఐగుప్తు సామ్రాజ్యం, దాని తర్వాత బబులోన్ సామ్రాజ్యం, మాదిగ పారసీయులు, తర్వాత గ్రేక సామ్రాజ్యం, రోమా సామ్రాజ్యం. ఈ 6 అయిపోయింది. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇంకా రాబోయేది ఏంటది? పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం, రివైవ్డ్ రోమన్ ఎంపైర్ అంటారు. చూడండి, ఇన్ని సామ్రాజ్యంలు ఏది? సిరియన్స్ ఎప్పుడు ఉండేవాళ్ళు కదా, పాత నిబంధన కాలం నుంచి ఉన్నారు వాళ్ళు. అక్కడి నుంచి ఈ పోయిన రోమా సామ్రాజ్యం వరకు ఇంకా రాబోయే పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం ఉందే, ఇవన్నిటినీ గుప్పట్లో పెట్టుకుని వాళ్ళు కంట్రోల్ చేసింది, నియంత్రించింది ఎవరు? సాతానుడు. ఎవరు? సాతానుడు. అదే అక్కడ చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది? ఓ వచనం చదువుకున్నాం కదా, ప్రకటన 12:9. ఏం చదువుకున్నాం? 12:9లో చదవండి. 12:9. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. ఇప్పుడు ఉండేది 7 సామ్రాజ్యములు. మొదటి నుంచి ఇక్కడ వరకు చూస్తే 7 సామ్రాజ్యంలో మోసపుచ్చుచు, సాతానుడు మోసపుచ్చునే ఉన్నాడు. సో సాతాను వచ్చేసి ఈ లోకంలో మొదటి నుంచి ఇప్పుడు వరకు ఇంకా పైన కూడా ఏలబోయేది వాడే. ఎంతవరకు? యేసయ్య 7 ఏళ్ల శ్రమల కాలం అయ్యి యేసయ్య దిగి వచ్చేవరకు వాడు ఏలుతూ ఉంటాడు. సరే, ఇప్పుడు 10 కొమ్ములు అని మాట్లాడుకున్నాం కదా. ఈ 10 కొమ్ములు ఏంటంటే 10 రాజులు. ఎవరు? 10 కొమ్ములు, 10 రాజులు. ఈ 10 రాజులు 7 ఏళ్ల శ్రమల కాలంలో వాళ్ళు పరిపాలన వస్తారు. దీనే దానియేలు చూశారు కదా. దానియేలు చూసిన ఆ శిల ఉంది కదా, ఆ శిలలో, శిల అంటారా శిల్పం అంటారా? విగ్రహం కాదు, శిల్పం. దానియేలు చూసిన కళలో ఆ శిల్పముకు 10,000 ఉంటుంది కదా కింద కాళ్ళలో, 10,000 గురించి అదే వీళ్ళనమాట. 10 రాజులు. ఆ 10 రాజుల గురించే. ఎందుకు ఇక్కడ 10 రాజులను చెప్పేసి 7 తలలు 7 కిరీటములు ఉన్నాయి కదా. ఇది ఏం చేస్తారంటే ఈ 10 రాజులలో ఒక్కని అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే ముగ్గురిని ఒకటిగా చేసి వీడు వెళ్తాడు. అంటే కరెక్ట్గా చెప్తాను, 7 రాజులు కదా. 7 రాజుల్లో ఒక్క రాజు ఎవడు? అంత్యక్రీస్తు. ఈ 7వాడు మిగతా 8, 9, 10 ఉంది కదా, ఈ ముగ్గురిని వాడి కంట్రోల్లో తీసుకుని, ఈ ముగ్గురిని వాళ్ళు రాజులకు పేరుగా ఉంటారు. మరి వాడి పవర్ అంతా వీడు తీసుకుని 7వ రాజుగా వీడుంటాడు. మొత్తం 7 ఉన్నారు కదా, దీని ఇలా చెప్పబడింది. సరే, ఇప్పుడు 13:1 చూద్దాం. ఏం చూస్తాం? ఇదేలాగా ఇప్పుడు ఏదైతే మనం చూసామో ఇలాగే 13వ అధ్యాయం 1వ వచనం మాత్రం చదవండి. మరియు 10 కొమ్ములను, బాగా వినండి, 10 కొమ్ములను, 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూస్తిని. ఇది ఎవరు మరి? చూసినా మీరు? ఇప్పుడు 12వ అధ్యాయంలో అపోస్తలుడైన యోహాను ఏం చూశారు? ఘట సర్పం, ఎర్రని ఘట సర్పం కదా. ఎర్రని ఘట సర్పం ఎలా ఉన్నాడంట? 7 తలలు, కిరీటములు, 10 కొమ్ములు. మరి 13వ అధ్యాయంలో 1వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడు? ఇంకోసారి చదవండి. మరియు 10 కొమ్ములను, అదే 10 కొమ్ములు, 7 తలలు గల ఒక క్రూర మృగం. చూడండి, అక్కడ ఎర్రని ఘట సర్పం, ఇక్కడ క్రూర మృగము. అర్థమైందా మీకు? ఎర్రని ఘట సర్పం అంటే అది సాతానుడు, అర్థం చేసుకోండి. ఇక్కడ క్రూర మృగం అని చెప్తున్నాం కదా, ఇది ఎవరు తెలుసా? అంత్యక్రీస్తు. ఎవరు? అంత్యక్రీస్తు. మరి ఎర్రని ఘట సర్పమును క్రూర మృగమును తేడా ఏంటి? అర్థమైందా మీకు? ఏదో తేడా ఉందా? ఒకేలాగా చెప్తున్నారు. ఎర్రని ఘట సర్పమును అదే చెప్తున్నారు, క్రూర మృగమును అదే చెప్తున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే అంత్యక్రీస్తును చూపించి సాతానుడు అంత్యక్రీస్తు పైన వెళ్ళి మొత్తానికి అంత్యక్రీస్తు అనే పేర్ల ఏం చేస్తాడు? ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో 7 ఏళ్ల అంత్యక్రీస్తు పాలన చేస్తాడు కదా, సమాధాన ఉడంబడిక వేసి అన్ని సాతానుడే చేస్తాడు. అర్థమైందా మీకు? అంత్యక్రీస్తు వేరు, సాతానుడు వేరు. ఎర్రని మకా ఘట సర్పం వేరు, క్రూర మృగం వేరు.
ఎర్రని మకాఘట సర్పం సాతానుడు, క్రూర మృగం ఎవరు? అంత్యక్రీస్తు. మరి ఎందుకు ఒకేలాగా ట్విన్స్ లాగా ఇక్కడ చెప్పబడిందంటే, క్రూర మృగమైన అంత్యక్రీస్తును సాతానుడు ఏం చేస్తాడు? సాతానుడు అంత్యక్రీస్తు పైన వెళ్ళి ఆక్రమించి అంత్యక్రీస్తును ఆట్లాడిస్తాడు. అంటే సాతాను ఏమనుకున్నాడో అది అంత్యక్రీస్తు ద్వారా సేపిస్తాడు అని చెప్పడానికి ఇలా చెప్పబడింది. అర్థమైందా ఇప్పుడు? సరే, ఇప్పుడు 12:4. దాని తోక ఆకాశ నక్షత్రం. దేని తోక? ఎర్రని మకాఘట సర్పం సాతాను గురించి మాట్లాడుతుంది. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ఎక్కడ పడవేసినట్ట? భూమి మీద. అంటే సాతానుడు పరలోకమందు తండ్రి దేవునికి వ్యతిరేకిస్తే వాడి స్థానమును అక్కడ కోల్పోయాడు. అర్థమైందా? సాతానుడు ఏం చేశాడు? వ్యతిరేకించాడు దేవుణ్ణి. వ్యతిరేకించింది ఏంటి అని చూస్తే ఐసీఎల్ చదవచ్చు. మన ఏం వ్యతిరేకించాడంటే, దేవునికి నాకు తేడా ఏముంది, నేను కూడా దేవునిలాగా అవ్వగలను అని చెప్పేసి మాట్లాడి ఏం చేశాడు? మొత్తం నేను ఉదాహరణకి చెప్పా, 3 కోట్ల మంది అనుకోండి దేవదూతలు అక్కడ ఉంటే, 1 కోటి మందిని కన్విన్స్ చేసి ఏం చేశాడు? వీడి వైపు పట్టుకున్నాడు అక్కడ ఉండేటప్పుడే. మరి దేవునికి అది ఎప్పుడు తెలియందుకు వచ్చిందో దేవునికి ముందే తెలుసు. ఎప్పుడు ఆ వ్యతిరేకత బయటలో పడిందో అప్పుడు ఏం చేశాడు దేవుడు? సాతాను వాడి సంబంధులు అందరినీ ఏం చేశాడు? పరలోకం నుంచి తోసివేశాడు. వాళ్ళు వచ్చి పడింది ఎక్కడ? వాళ్ళు వచ్చి పడింది భూమిపైన. అర్థమైందా? 12వ అధ్యాయం నుంచి వాళ్ళు భూమిపైన మొత్తానికి, అంటే దాని ముందు భూమిపైన ఉండి మరి అక్కడ అన్ని తిరిగిన వాళ్ళు ఇప్పుడు మొత్తానికి సాతాను వాడి సంబంధులు 3వ వంతు దేవదూతలు మొత్తానికి చెక్కడబడ్డారు, భూమిపైనే పడ్డారు. ఇప్పుడు వాడితో వచ్చి పడ్డారు కదా, వీళ్ళందరినీ ఫాలన్ ఏంజల్స్ అంటాం కదా. ఏమంటారు? ఫాలన్ ఏంజల్స్. ఫాలన్ ఏంజల్స్ అంటే ఎందుకు చెప్తారంటే, వాళ్ళు పడిపోయిన వాళ్ళు అంటే పరలోకం నుంచి ఇక్కడ పడిపోయారు అది కాదు చెప్పవడం. పరలోకంలో దేవదూతలు అనే స్థానం నుంచి కోల్పోయి అక్కడి నుంచి ఆ దేవదూతల స్థానం నుంచి పడిపోయారు అని చెప్పడానికి పడిపోయిన దేవదూతలు అంటాము, ఫాలన్ ఏంజల్స్ అంటాం. వీళ్ళు వచ్చి భూమిపైన పడ్డారు. సరే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, సాతాను యొక్క గురి అంటే సాతాను వచ్చేసి ప్రారంభం నుంచి ఇప్పుడు కూడా సాతాను ఏ గమ్యము చేరుకోవాలని అనుకున్నాడంటే, వాడు వచ్చేసి యేసయ్య మెస్సయ్యగా రాకూడదు అనేది వాడి ఉద్దేశం. ఎట్టి పరిస్థితి దాన్ని ఆపేయాలి అనేది వాడి ఉద్దేశం. అర్థమైందా? మెస్సయ్య రాకూడదు, రక్షకుడు రాకూడదు. ఎందుకు నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు చూద్దాం. ప్రకటన గ్రంథం 12:4 రెండవ భాగం మాత్రం ఇప్పుడు చదవండి. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయాలని ఆ ఘట సర్పము సాతాను స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. చూసారా? అంటే ఇశ్రాయేల్ జనాంగం ఎప్పుడు మెస్సయ్య యేసయ్యను బయటికి తీసుకొస్తారో, ఇదే మెస్సయ్య అంటారో, అప్పుడు యేసయ్యను చంపేలి అనేది ప్రయత్నం చేశాడా? యేసయ్యను చంపాలని ప్రయత్నం చేశాడా? ఎప్పుడప్పుడు చేశాడు? చూడండి, యేసయ్యని ఎట్టి పరిస్థితుల్లో ఇశ్రాయేల్ జనాంగం తీసుకురాకూడదని ఇశ్రాయేల్ జనాంగము అన్ని శ్రమలు పెట్టాడు. మరి ఏం పని కాల. యేసయ్య పుట్టి వచ్చాడు, యూదుల దగ్గర నుంచి యేసయ్య పుట్టి వచ్చాడు. మరి పుట్టగానే ఏం చేశాడు? హేరోదు పైన వెళ్ళిపోయాడు. ఎవరు? సాతాను. హేరోదు పైన వెళ్ళిపోయి ఏం చేశాడు? 2 సంవత్సరంలో శిశువులందరినీ చంపమని. మరి ఆ సమయంలో యోసేపుకు దర్శనం వచ్చి ఐగుప్తుకు తీసుకెళ్ళిపోతాడు కదా. మరి హేరోదు చచ్చిన తర్వాత మరి వస్తాడనమాట కదా. అది ఒకసారి. మరి అది అయిన తర్వాత అది అంతేనా, ఇంకేనా జరిగిందా? 40 రోజులు ఉపవాసం ఉండేటప్పుడు అంటే లంచం ఇస్తున్నాడు. సాతాను ఏం చేశాడు? ఈయన మెస్సయ్య అని తెలుసు, వచ్చారని తెలుసు, ఇంకా నేను చంపాలని చెప్పేసి చంపాలని ప్రయత్నం చేశాడు, అవ్వలా. మరి ఇప్పుడు లంచం ఇస్తున్నాడు. ఏమని? ఉపవాసం ఉండే తర్వాత తీసుకెళ్ళి పైన కొండపైన నిలబడబెట్టి, యేసు చూడు ఇవన్నీ నాది ఏమంటున్నాడు? ఎత్తైన స్థలముకి వెళ్ళి యేసు ప్రభు నిలబడబెట్టుకుని ఏం చేస్తున్నాడు?
ఇవన్నీ నాది. ఓకే, ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, ఎందుకు సాతానుడు యేసయ్య దగ్గర ఇవన్నీ నాది అన్నాడు? చెప్పగలరా అన్నా? ఎందుకన్నాడు ఇవన్నీ నాదని? వాడిది కాదు కదా. అది ఏదైనా తోటంలో ఆదాము వచ్చేసిన పనిలో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ స్థానమును కోల్పోయింది కాకుండా ఏం చేశారు? లోకంను సాతానుగా అమ్ముడు పెట్టారు, పడిపోయారు కదా. అప్పుడు దేవుడు ఏం చేశారు? వీళ్ళిద్దరిని పడిపోయిన వాళ్ళ కింద చేసి తోసి ఏం చేశారు? ఈ లోకంను మొత్తానికి శపించారు ఆయన. అప్పుడేది సాతాను దగ్గర వెళ్ళిపోయింది. మీకు గుర్తుంటే 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఇదే ప్రకటన 5వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు తండ్రి యొద్దకు వచ్చి టైటిల్ డీడ్, ఆ చుట్టబడిన గ్రంథం తీసుకుంటారు కదా, అది భూమి యొక్క దస్తావేజుని మాట్లాడుకున్నాం మనం. అది టైటిల్ డీడ్ అంటే దానికి అర్థం ఏంటంటే, యేసయ్య ఏ పని కోసం ఈ లోకంకి వచ్చి సాతానుడు ఈ లోకంని గెలిచి మరి పైకెళ్ళారో, పైకెళ్ళిన తర్వాత తండ్రి దగ్గర ఏం తీసుకున్నారు? ఆ శక్తి, అధికారం అన్నీ ఆయన తీసుకున్నారు. గెలిచాడు కాబట్టి తీసుకున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఆ పనిని యేసయ్య ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఆ పనిని ఆయన ఏం చేస్తున్నారు? ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఏమని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అంటే, ఎక్కడున్నాం మనం ఇప్పుడు? 4వ వచనం ఉన్నాం. ఎస్, 12:4 ఇక్కడ ఉన్నాం. ఓకే, ఇప్పుడు సాతాను చూపిస్తున్నాడు ఏమని? యేసు, ఇవన్నీ నాది, నన్ను ఒక్కసారి సాష్టాంగపడి నువ్వు వర్షిప్ చేయి, ఆరాధన చేయి, నన్ను మొక్కు, అన్ని ఇచ్చేస్తానంటాడు. అప్పుడు యేసయ్య ఏం చెప్తాడు? ఏయ్ వెళ్ళట్టు అంటాడు. వెనక్కెళ్ళి సాతానుడా అంటారా లేదా? ఎందుకు? యేసయ్య దేనికోసం వచ్చానని తెలుసు. అక్కడ సాతానుడు పప్పు ఉడగల. ముందు హేరోదు ద్వారా చంపించాల్సి అనుకున్నాడు, పని జరగల. రెండవది ఏం చేశాడు? యేసయ్య లంచం ఇవ్వాలని ఇచ్చి రూపలు తీసుకొని అనుకున్నాడు, అది కూడా పని చేయలా. ఇప్పుడు పని చేయలేదు అనేటప్పుడు అదే ఇక్కడ మాట్లాడింది మనం. ఇప్పుడు మాట్లాడింది ఏంటి? స్త్రీ ఎదుట నిలిచి ఉన్నాడు, ఆ శిశువు బయటికి రాగానే చంపేలి. అదే ఇప్పుడు మాట్లాడుతున్నాం. అర్థమైందా మీకు? అదే ఇక్కడ మాట్లాడబడింది. సరే, ఇక్కడ ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి అని చూస్తే, సాతాను ఇన్ని ప్రయత్నం చేసినా కానీ ఒక్క ట్విస్ట్ ఏంటి అంటే, చివరికి సాతాను గెలిచాడు. చివరికి యేసుని చంపేశాడు కదా. చంపాడా లేదా? చంపేశాడు. చూడండి, సాతాను వాడికి అది గెలిచినట్టు సాతాను గెలిచాడు. ఎలా గెలిచాడు? చివరి ఏం చేశాడు? యూదులనే వాడుకుని, యూదుల పెద్దలనే అంటే ఇశ్రాయేల్ జనాంగంనే వాడుకుని ఏం చేశాడు? యేసయ్యని సిలువ వేశాడు కదా. సిలువ వేసి యేసయ్యని చంపేస్తే యేసయ్య వచ్చిన పని పూర్తి అవ్వదు అని చెప్పేసి సిలువ వేసి చంపాడు. మరి దేవుని యొక్క ప్రణాళిక అదే. ఏది దేవుని యొక్క ప్రణాళిక? సాతాను వాడుకుని ఏం చేయాలి? దేవుడి యొక్క ప్రణాళిక నెరవేర్పుకు రావాలని చెప్పేసి దేవుడు సాతాను కూడా వాడుకున్నాడు. ఇప్పుడు యేసయ్య వచ్చింది దేవుని ప్రణాళికను నెరవేర్పు చేయడానికి అని సాతానికి తెలిస్తే సాతాను యేసయ్యని చంపుతాడా? మరి సాతానికి తెలుసా? అది తెలీదు. అందుకని ఏం చేశాడు? యేసయ్యని చంపడానికి వాడే ఒప్పుకుని అలాగా అయిపోయాడు. అంటే వాడే మోసపోయాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాసింది ఏమని రాసింది అంటే, శాపం ఎవరిపైన వేయబడిందో వాళ్ళు చెట్టు కింద వేలాడుతారు. అంటే దాని సరైన బైబిల్ వచనం నాకు తెలియట్లేదు, నేను అర్థం చెప్తున్నా. కర్స్డ్ ఇస్ అ మ్యాన్ హూ హంగ్ ఆన్ ద ట్రీ అని ఉంటుంది. మనకు రావాల్సిన శాపం అంటే మన పాపములకు మనకు రావాల్సిన ఆ శాపం, ఆ శిక్ష యేసయ్య పైన వేయబడింది. అర్థమైందా మీకు? అందుకని యేసయ్య సిలువలో వేలాడారు కదా. అదే ఇక్కడ కర్స్డ్ ఇస్ అ మ్యాన్ హూ హంగ్ ఆన్ ద ట్రీ అని చెప్పేసి, మన పాపములు ఆయన పైన మోపబడి మన శాపములు, మనకు రావాల్సిన శాపములు ఆయన పైన వేసుకున్నాడు కాబట్టి ఆయన వేలాడాల్సిన అవసరం వచ్చింది. మరి ఇది సాతానుకు తెలియదు కాబట్టి సాతాను ఏం చేశాడు? భయంకరంగా పనిచేశాడు.
యూదా ఇస్కరియోతు ఉన్నాడు కదా, ఆయన అందరినీ వాడుకుని ఏం చేశాడు, యూదుల పెద్దవాళ్ళందరినీ వాడుకుని ఏం చేశాడు, యేసయ్యను సిలువ వేసాడు. మరి సాతాను ఒకవేళ తెలుసుంటే చేస్తాడా పని? చేయడు కదా. మరి బైబిల్ ఎక్కడ చెప్పబడింది సాతానుకు తెలియకుండా ఈ పని చేశాడని ఎక్కడ చెప్పబడింది? చూద్దామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:7-8 తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం చదవండి. 1 Corinthians 2nd chapter 7 and 8 verses. దేవుని జ్ఞానము. హలో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనం చదవండి. దేవుని జ్ఞానము, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో, ఇక్కడి నుంచి అర్థం చేసుకోండి, అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఆమేన్. అర్థమైందా మీకు? అర్థమైందా? అది మ్యాటర్. ఏం చెప్తుంది అంటే దేవుని యొక్క మర్మం మనం ముందే మాట్లాడుకున్నాం. దేవుని యొక్క మర్మం ఏంటి? దేవుని యొక్క మర్మం ఈ లోకంను, మానవులను రక్షణ కింద తీసుకెళ్ళడం, విమోచన కింద తీసుకెళ్ళడమే గాడ్స్ ప్లాన్, రెడెంప్టివ్ ప్లాన్. ఏంటి గాడ్స్ రెడెంప్టివ్ ప్లాన్? అంటే ఈ లోకముకు, ఈ మానవులు అందరికీ కూడా రక్షణ తీసుకురావాలి, విమోచనం తీసుకురావాలి. అది దేవుని యొక్క మర్మం. ఇది ఆయన ప్రణాళికలు ఎప్పుడుందంట? జగత్తుత్పత్తికి ముందే, అంటే భూమి పునాది వేయబడక ముందే ఇది ఉంది, మర్మముగా ఉండింది. దాని ఇప్పుడు ఈ లోకాధికారులు అంటే ఎవరు? చాలా మంది తప్పుడుగా అర్థం చేసుకుంటారు. ఏమని? ఈ లోకాధికారులు అనేది అప్పుడు ఉన్న యూదుల పెద్దలు, అది వీళ్ళకి, ఆ పెద్దలకి తెలియకుండా యేసయ్యను సిలువ వేసి మాట్లాడతారు. మీనింగ్ అది కాదు. దీని అర్థం లోకాధికారులు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12-18 తీయొద్దు. లోకాధికారులు ఎవరు? అపవాది సమూహము కదా. లోకాధికారులు ఏం చేసి ఉంటారంట? మన మహిమా స్వరూపి అయిన మన యేసయ్యను, ప్రభువును సిలువ వేసి ఉండరు. తెలుసుంటే ఇప్పుడు ఈ లోకంను, మానవులను రక్షణ చేయడానికే యేసయ్య వచ్చారనేసి సాతానుకి తెలిస్తే సిలువ వేస్తాడా? సిలువైనిస్తాడా? ఏ పని జరిగి ఉండదు. తెలియకుండానే పుట్టక ముందు ఇశ్రాయేల్ జనాంగంలో అన్ని వాడు కష్టపెట్టాడు. మరి యేసయ్య పుట్టిన తర్వాత చంపాలని కోరుకున్నాడు, హేరోదు ద్వారా అవ్వలేదు. దాని తర్వాత ఏం చేశాడు? లంచం ఇచ్చాడు. యేసు నన్ను మొక్కు ఇవన్నీ ఇచ్చేస్తానన్నాడు. యేసయ్య ఎల్రా బాబు అట్టన్నాడు, వెనక్కి వెళ్ళన్నాడు. మరి తర్వాత ఏం చేశాడు? నువ్వు ఉంటేనే కదా రక్షణ వస్తుంది, నేను చంపేస్తే కదా అని చంపించాడు. ఎక్కడ? సిలువను చంపించేది అది దేవుని ప్రణాళిక. అలాగే ఎందుకు యేసయ్య సిలువలో చనిపోవాలి? యేసయ్య ఎందుకు సిలువలో చనిపోవాలి? యేసయ్య ఎందుకు సిలువలో చనిపోవాలి? ఎందుకంటే అది ముందుగా దేవుని ప్రణాళిక. రెండవది వచ్చేసి మన అందరికీ తెలిసిందే, శిక్ష మనకు రావాలి. పాపం మనం చేసి ఉన్నాం, శాపం కింద మనం ఉన్నాం. మన శాపములు పోయి మనకు శిక్ష రావాలంటే ఒక్కడు మిగలడు. మానవుడు మిగులుతాడా? ఒక్కడు మిగలడు. మరి ఒకరి పాపం పోయి శాపం పోవాలి అంటే ఇవి పాపం శాపం లేని వాళ్ళు ఏం చేయాలి? బలి అవ్వాలి. ఇది దేవుని ధర్మశాస్త్రం. చెప్పింది అదే. మరి ఇక్కడ ఎవరున్నారు? ఒక్కరు కూడా లేదు. ఉన్న ఇద్దరు పోయారు. ఎవరు? పాపం శాపం ఏమి లేకుండా ఇద్దరు ఉన్నారు, వాళ్ళు పోయారు. ఎవరు? ఆదాము అవ్వ సృష్టిలో పాపం శాపం ఏమి లేవు, మరి వాళ్ళు పడిపోయారు. అక్కడి నుంచి అందరికి అదే వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఒకే ఒక ప్లాన్, దేవుని ప్లాన్. దేవుడే శరీరధారిగా దిగి రావాలి. అందుకని తండ్రి అనే దేవుడు ఏం చేశారు?
శరీరదాగి యేసయ్య నామకరణం పెట్టుకుని ఆయన దిగి వచ్చి ఇప్పుడు యేసయ్య దగ్గర పాపం లేదు, శాపం లేదు. మరి ఇప్పుడు ఆయన ఈ సృష్టి మొత్తానికి రక్షణ విమోచనం చెయ్యాలంటే ఈ సృష్టి మొత్తానికి ఉండే శాపములు పాపములన్నీ ఆయన పైన వెళ్ళాలి. అది కూడా శిలువ యాగంలోనే ఆ శిలువ ఆ శిక్ష ఉంది కదా, ఆ శిక్షలనే ఇవన్నీ. అంటే ఒక్కడి పాపం, ఇప్పుడు నా పాపం తలుచుకుంటే నాకు భయంకరంగా ఉంటుంది, నాకు ఏమేమి శిక్ష రావాలి ధర్మశాస్త్రం ప్రకారం అని. మరి ఈ లోకంలో ఉన్న అంత మానవుల ఆ పాపములు శాపములు అన్నీ, ఈ సృష్టి చేసిన తప్పులు అన్నీ కూడా మరి ఒక్క శరీరంలో పడాలంటే ఎంత భయంకరంగా ఉండాలి, ఆ శిక్ష ఎంత భయంకరంగా ఉండాలి. అది ఒక్క యేసు ప్రభు వారే తట్టుకోగలరని చెప్పేసి ఆయన శిలువ మరణం పొందాల్సిన అవసరం అక్కడ వచ్చింది. సో సాతానుడికి ఇది తెలియదు. యేసయ్య శిలువ మరణంలో పోతే వీళ్ళందరికీ రక్షణ, జనులందరికీ సృష్టికి రక్షణ వస్తుంది సాతానుడికి తెలియదు. తెలిసింది వచ్చేటప్పుడు బాగా ఆలస్యమైంది. ఎప్పుడు తెలుసుకున్నాడు? మూడో రోజు తిరిగి లేచేటప్పుడు అప్పుడు తెలుసుకున్నాడు, అప్పుడు అర్థమైంది. సరే, ఇప్పుడు ఇవన్నీ అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయగలడు? చూడండి వాడి ప్రయత్నం చూడండి. మెస్సయ్య రాకూడదు, ఇశ్రాయేల్ జనాంగం ఇబ్బంది పెట్టాడు, ఏం చేయలేకపోయాడు. మెస్సయ్య ఇశ్రాయేల్ జనాంగం నుంచి వచ్చాడు, వచ్చిన తర్వాత చంపాలని అనుకున్నాడు, అవలా. లంచం ఇచ్చి కొనేయాలని అనుకున్నాడు, అవలా. ఇంకా ఉంటే పని రాదని చెప్పేసి చంపాలనుకున్నాడు, చంపేశాడు. మరి చంపిందే వాడికి వాడికి రిటర్న్ కొట్టింది అనమాట. వాడికి కొట్టింది ఏమని? చంపింది అది దేవుని ప్రణాళిక అని తెలియకుండా చంపేశాడు. మరి చంపిన తర్వాత మూడో రోజు ఏం తెలిసింది? యేసయ్య పునరుద్ధానం లేచిన తర్వాత ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం చేయగలడు? యేసయ్య పునరుద్ధానం అయ్యి తండ్రి కుడిపాసనం వెళ్ళిపోయాడు కదా. మరి ఇప్పుడు ఏం చేయగలడు? ఇప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది. యుద్ధంలో ఏమైపోయాడు? అక్కడి నుంచి తీసి భూలోకముకు పడదోయబడ్డాడు. భూలోకంకి వచ్చాడు, లోకంకి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు వాడి కంటి ముందుండే వాడి ఉక్కర తక్కువ పోవాలంటే చూపించుకోవాలంటే ఎవరున్నారు వాడి కంటి ముందు? మిగిలిన ఇశ్రాయేల్ జనాంగం, మిగిలిన క్రైస్తవులు. వీళ్ళు తప్పితే ఎవరైనా ఉన్నారా? అందుకే వీళ్ళిద్దరి పైన వాడి కోపం. ఇప్పుడు దొరికిన వాళ్ళను దొరికినట్టుగా, ఇప్పుడు 7 సంవత్సరములు శ్రమల కాలం, దొరికిన వాళ్ళను దొరికినట్టుగా చంపుతాడు. అది ఇక్కడ ఇంపార్టెంట్. ప్రకటన గ్రంథం 12:5 చదవండి. ప్రకటన 5:12. సమస్త జనములను ఇనపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును ఆమె కనగా. చూసారా? ఇంతవరకు ఏం చూసాం? ఒక స్త్రీ, ఇశ్రాయేల్ జనాంగం ఒక స్త్రీ, ఆమె ప్రసవ వేదనతో ఉంది, ఎప్పుడైనా శిశువు బయట పడొచ్చు అని చూన్నాం. ఇప్పుడు ఆమె ఓ శిశువును కనింది, మగ శిశువును కనింది. ఆ మగ శిశువు ఎలా ఉన్నాడంట? సకల జనములను ఇనపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. సరే, ఇప్పుడు చూడండి, ఈ వచనం మీకు అర్థమైందో ఏమో లేదు. మీకు అర్థమైంటే మీరు ఓ 2 ప్రశ్నలు వేయాలి. ఏంటి? ఈ వచనం మీకు అర్థమైంటే ఓ 2 ప్రశ్నలు టక్కమని రావాలి. వచనం ఇంకోసారి నేను అర్థం చెప్తా. ఏంటి అంటే, ఇంతవరకు మనం మాట్లాడుతున్న ఆ స్త్రీ ఇశ్రాయేల్ జనాంగం, ఆ శిశువు ఎవరు? ఇశ్రాయేల్ జనాంగం తీసుకొచ్చే మెస్సయ్య, రక్షకుడు యేసయ్య అని అనుకున్నాం. ఇప్పుడు క్లైమాక్స్ ఏంటి? ఆ స్త్రీ ఆ మగ శిశువును, ఆ మగ శిశువు ఎవరంట? సకల జనములను ఏలనయ్యున్న ఒక మగ శిశువును కనగానే అనేసి ఉంది. ఇప్పుడు కన్న తర్వాత అక్కడ ఏముంది? ఆ మగ శిశువు వెంటనే పరలోకమందు కొనిపోబడి దేవుని కుడిపాసంలో కూర్చున్నారని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు ఈ వచనం చదివేటప్పుడు ఇశ్రాయేల్ జనాంగం మెస్సయ్యని తీసుకొచ్చింది, యేసయ్య వచ్చారు. వచ్చిన వెంటనే ఈ వచనం చెప్తుంది పరలోకము కొనిపోబడి తండ్రి కుడిపాసంలో కూర్చున్నారు అని చెప్పేసి ఇప్పుడు చెప్పబడింది. ఇప్పుడు ఏమి చెప్పలేదు ఇక్కడ. యేసయ్య మరణమును, డెత్ అండ్ రెసరెక్షన్, యేసయ్య మరణమును, పునరుద్ధానం గురించి ఇక్కడ చెప్పబడలేదు. ఎందుకు ఆలోచన చేయండి.
చెప్పాలి కదా. ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగం శిశువును, మగ శిశువు ఎవరు? ఇనపదండంతో సకల జనములను ఏలబోయే మగ శిశువు బయటికి వస్తే, వచ్చిన తర్వాత 33 సంవత్సరంలో ఈ లోకంలో ఉన్నాడు ఆయన. ఉన్న తర్వాత క్లైమాక్స్గా దేవుని ప్రణాళిక ప్రకారం శిలువ మరణం పొందాడు. 3వ రోజు తిరిగి లేచాడు. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఎంత ముఖ్యమైన సంఘటనలు. దీని అపోస్తలుడైన యోహాను వదిలేశాడు. ఎందుకు చెప్పాలి? ఎందుకు? అది ఎక్కడ మర్మం? అయిపోయింది కదా, అది ఆల్రెడీ అయిపోయింది కదా. వచ్చిపోయిన యేసయ్య ఆల్రెడీ చేశారు కదా ఈ పని. ఓకే, చూడండి, ఇప్పుడు అది ముందు మర్మముగా ఉండింది కదా. ముందు అందరికీ మర్మం అది, ఎందుకంటే సాతానికి కూడా తెలియదు కదా. ఆమె ముందు మర్మముగా ఉండింది. మరి ఇప్పుడు అందరికీ తెలుసు కదా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం జరిగేటప్పుడు అందరికీ తెలుసా తెలియదా? తెలుసు. మరి ఇక్కడ అపోస్తలుడైన యోహాను దేని ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తున్నాడంటే, జరిగిపోయింది ఆల్రెడీ అందరికీ తెలుసు, అది జరిగిపోయింది. ఇప్పుడు జరగవలసింది ఏంటి? యేసయ్య వచ్చింది, ఆయన బర్త్, మగ శిశువు కనగానే యేసయ్య పుట్టుక గురించి మనకు తెలుసు. మరి శిలువ మరణం కానీ పునరుద్ధానం అయింది కానీ ముందే మనకు తెలుసు. ఇంత దూరం వచ్చిన తర్వాత దానికి ముందే మనకు తెలుసు కదా. ఇప్పుడు యోహాను ఒక ఉద్దేశం ఏంటంటే, యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నారు అనేది యోహాను ఉద్దేశం. అందుకని ఆ రెండు ఇక్కడ రాయబడలేదు, వేరేమి కాదు. ఇక్కడ ఆ రెండు ఎందుకు రాయబడలేదు? ఆల్రెడీ మనకు తెలుసు. మరి ఇప్పుడు ఉద్దేశం, ఇప్పుడు ప్రకటన గ్రంథం మొత్తాన్ని రాయబడిన దాని ఉద్దేశమే ఇప్పుడు ఉండే యేసయ్య ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, అదే ప్రకటన గ్రంథం. మరి ఈ రెండు విషయంలో ముందే వచ్చి ఆల్రెడీ ఇది జరిగింది కాబట్టి ఇక్కడ ఆయన ఫోకస్ చేయలేదు. చూడండి, అది క్లారిటీ ఇక్కడ చెప్పబడింది. అది ఎక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 12వ వచనం 13వ వచనం చదవండి. ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో అదే అక్కడ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12, 13. హీబ్రూస్ 10th chapter 12th and 13th verse. ఈయన అయితే పాపముల నిమిత్తమై, ఈయన అయితే అంటే ఎవరు తెలుసా? యేసయ్య గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ఈయన అయితే పాపముల నిమిత్తమై, పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి. చూసారా? యేసయ్య సదాకాలము నిలుచు ఒక్క బలిని ఒక్కసారి చేశాడు, పర్ఫెక్ట్ చేశాడు ఆయన. ఏది? శిలువ మరణం. అప్పటి నుండి తన శత్రువులు, మూడో రోజు పునరుద్ధరణ అయిన తర్వాత అప్పటి నుండి తన శత్రువులు తమ పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వములో ఆసీనుడాయను. ఆమేన్. చూసారా? అంటే ఆయన వచ్చారు, మరణమయ్యారు, పునరుద్ధరణయ్యాడు. అక్కడి నుంచి ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం వద్ద కూర్చున్నాడు. దేనికి కూర్చున్నాడు? సమస్త శత్రువులు అందరినీ ఆయన పాదపీఠంగా చేయడానికి కోసం ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చుని వేచి ఉన్నాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. అర్థమైందా? ఓకే. అంటే ఇక్కడ చూస్తే అపోస్తలుడైన యోహాను ఫోకస్ ఎక్కడుంది అంటే, యేసయ్య దీని ముందు పోయి ఇవన్నీ ఏం మాట్లాడలా. యేసయ్య వచ్చారు, శిశువుగా వచ్చారు, 12 సంవత్సరాల మందిరంలో వెళ్ళి యూద పెద్దల అందరి దగ్గర దర్గం చేశాడు. తర్వాత 30 సంవత్సరంలో వచ్చేసి పరిచర్య మొదలుపెట్టారు. 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నారు. 3.5 సంవత్సరంలో చేసిన తర్వాత శిలువ మరణం పొందారు. 3వ రోజు పునరుద్ధరణ అయ్యాడు. తర్వాత 40 దినాల తర్వాత ఏం చేశాడు? ఆరోహణం అయ్యాడు. ఇవన్నీ కాదు. ఇప్పుడు ప్రకటన గ్రంథం ఉన్నాము. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు అనేది అపోస్తలుడైన యోహాను ఒక ఉద్దేశం. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఇవన్నీ చెప్పకుండా పుట్టిన తర్వాత ఆయన పని ముగించుకుని ఆయన తండ్రి కుడిపార్శ్వముకు కొనిపోబడ్డాడు. తండ్రి అంటే పరలోకము కొనిపోబడ్డాడు. దేవుని యొద్దకు తండ్రి కుడిపార్శ్వములా కూర్చుండి ఉన్నాడు అని చెప్పేసి. ఎంతవరకు ఆయన కూర్చుంటాడు? శత్రువులు అందరూ ఆయన పాదపీఠముకు వచ్చు వరకు ఆయన అక్కడ కూర్చుంటాడు. సరైన టైంలో అది అక్కడి నుంచి బయలుదేరి ఆయన వస్తాడు. సో ఇప్పుడు సాతాను యొక్క ప్లాన్, ఆ ప్లాన్ వచ్చేసి ఎక్కడ ఫెయిల్ అయింది?
ఎక్కడ ఫెయిల్ అయింది ఆలోచన చేశారా? మొదటిగా ఇశ్రాయేల్ జనాంగం నుంచి మెస్సయ్య వస్తాడు అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినా కానీ అక్కడి నుంచి మెస్సయ్య వచ్చాడు కదా. మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ మెస్సయ్యను చంపాలనుకున్నాడు, అవ్వలేదు. హెరోదు ద్వారా అవ్వలేదు. కొనేలి, యేసయ్యనే కొనేలి అని చెప్పేసి ఇవన్నీ నీకు లంచముగా ఇస్తా, నన్ను మొక్కున్నాడు. ఎందుకంటే ఒక్కసారి యేసయ్య వాడి కాళ్ళ పడితే ఏమవుతుంది? దేవుడు పడుతున్నాడు కదా, ఇంకా దేవుడు కాళ్ళ పడితే వాడు దేవుడికైనా గొప్పవాడైపోతాడు కదా, అందుకని పడమన్నాడు. యేసయ్య అక్కడ ఎల్రా వెనక్కన్నారు. అయిపోయిందా? తర్వాత చంపించాడు. చంపించినా కానీ వాడి పని పూర్తవ్వాలా. ఎందుకు వాడి పని పూర్తవ్వాలా? ఎందుకంటే వాడు దేవుడి కన్నా, తండ్రిని దేవుడి కన్నా గొప్పగా చూపించుకోవాల్సి అనుకున్నాడు. అది ఇంతవరకు జరగల. ఎందుకు ఈ పని చేయడానికి పూనుకున్నాడు? ఆలోచన చేశారా? ఈ పని చేయడానికి ఎందుకు పూనుకున్నాడు? ఏ పని? యేసయ్యను ఎలాగన్నా ఇశ్రాయేల్ జనాంగం ద్వారా రప్పించకూడదు, ఒకవేళ వచ్చినా చంపేయాలని ఎందుకు పూనుకున్నాడు అంటే, యేసయ్య వచ్చి ఈ విమోచన ప్రక్రియ అన్ని ఆయన చేస్తే సృష్టి విమోచనం అవుతుంది, ఉండే మానవులందరూ కూడా విమోచన పడతారు. అప్పుడు వీడికి పని లేదు. విమోచనం కలిగితే వీడికి పని లేదు కదా, వీడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తారు. అందుకని ఈ పని జరగకుండా చేయాలని చెప్పేసి ఇన్ని పనులు చేసినా అన్నిట్లో ఓడిపోయాడు. మరి ఇప్పుడు ఏమైంది? ఇంకా చేయడానికి వేరే ఏం పని లేదు. ఇశ్రాయేల్ జనాంగం 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేల్ జనాంగం ఉన్నారు, ఇంకా అప్పుడు మారుతున్న క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళని ఏమేం చేయాలో అన్ని పనులు చేయాలని చెప్పేసి అక్కడ వాడు ఉన్నాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 12:6 ప్రకటన 12:6. ఆ స్త్రీ, ఇప్పుడు మీకు అర్థమైందా యూదులు ఎందుకు ప్రారంభం నుంచి ఇంతవరకు శ్రమలకుండానే ఉన్నారు అని? ఇప్పుడు అర్థమైందా? సాతాను వదల్లా. క్రైస్తవులు ఎందుకు శ్రమలకుండా వెళ్తున్నారంటే, యూదులు ఏర్పరచబడిన జనాంగం, మరి వాళ్ళు యేసయ్యను నమ్మకుండా ఉన్నా కానీ ఆ సమయంలో కూడా యేసయ్యను విశ్వాసం పెట్టి నమ్మిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. అందుకే ఇద్దరు వీళ్ళకి సాతానుకు వచ్చేసి శత్రువులు. ప్రకటన 12:6. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. ఇక చూడండి, 1, 2, 3, 4, 5 వచనం ఇంతవరకు చూసాం. ఇంతవరకు అపోస్తలుని యోగాన్ని చెప్పింది చరిత్రలో జరిగింది చెప్పాడు కదా. ఇంతవరకు మనం మాట్లాడింది ఏంటి? చరిత్రలో జరిగింది చెప్పాడు. మరి 6వ వచనం వచ్చేటప్పుడు చూసారా, అప్పుడు ఏమి జరగబోతుందో దానికి వచ్చాడు. 6వ వచనం వచ్చేటప్పుడు అర్థమైందా? 5 వచనములు 6వ వచనము తేడా ఉంది. 5 వచనములు దీనికి ముందు జరిగిందని చెప్పాడు. ఇప్పుడు 6వ వచనం వచ్చేటప్పుడు అప్పుడు ఏమి జరగబోతుంది దానికి వచ్చాడు. ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏంటి అని చూస్తే, అతి పరిశుద్ధ స్థలం అపవిత్రపరచబడింది. ఆ సమయంలో ఇప్పుడు ఏమైంది? ఆ స్త్రీ ఎక్కడికి? అరణ్యమునకు పారిపోవాలను. స్త్రీ అరణ్యమునకు ఎప్పుడు పారిపోతుంది అంటే, 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇశ్రాయేల్ జనాంగం అరణ్యముకు ఎప్పుడు పారిపోతారు? యేసయ్య చెప్పారు. యేసయ్య ఏం చెప్పారు? మత్తయి 24:15-16 తీయొద్దు. మత్తయి 24:15-16 చూస్తే, అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్ అంటే అతి పరిశుద్ధ స్థలం అపవిత్రపరచబడేటప్పుడు ఇశ్రాయేల్ జనాంగం ఒక్కరు కూడా ఊర్లో ఉండకూడదు, కొండల పైన పారిపోవాలి అని చెప్పాడు కదా. అది ఇప్పుడు అపోస్తలుని యోహాను మాట్లాడుతాడు. ఇక్కడ ఏ వచనంలో? ప్రకటన 12:6లో. 5 వరకు ఏం మాట్లాడాడు? చరిత్రలో జరిగింది మాట్లాడాడు. ఇప్పుడు 6వ వచనం. ఇంతవరకు ఏమేమి మాట్లాడాలంటే, ఈ లోకంలో చెడు విషయములు ఎందుకు జరిగింది అని చెప్పాడు. రెండవది, సాతాను ఇలాంటి పనులని ఎందుకు చేశాడు, దేనికోసం చేశాడని చెప్పి మాట్లాడాడు. మూడవది వచ్చేసి, యూదులు ఎప్పుడు చూసినా ఎందుకు శ్రమలకుండానే ఉన్నారు అనేది మాట్లాడాడు ఇంతవరకు. బట్ 6వ వచనం వచ్చేటప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరంలో అయిపోయింది. రెండో 3.5 సంవత్సరంలో ఇశ్రాయేల్ జనాంగం అంటే ఆమె స్త్రీ ఇప్పుడు అరణ్యమునకు పారిపోవాలను. ఎందుకంటే అక్కడ అతి పరిశుద్ధ స్థలం వచ్చేసి అపవిత్రపరచబడింది కాబట్టి ఇప్పుడు అంత్యక్రీస్తు ఏం చేశాడు? దొరికిన యూదులను దొరికినట్టుగా చంపుతాడు, క్రైస్తవులను కూడా దొరికినట్టుగా చంపుతాడు. అందుకని వీళ్ళందరూ అరణ్యమునకు పారిపోవాలని అక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ఏడో బుర మ్రోగబోతుంది, అంతే కదా. ఏడో బుర మ్రోగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? అంత్యక్రీస్తు వెళ్ళి కూర్చుంటాడు, వీళ్ళందరూ పారిపోవాల్సిందే. ఆ సమయం గురించి ఇక్కడ మనం
మాట్లాడుతున్నాము. సరే, ఇప్పుడు ఈ అరణ్యములో ఈ ఇశ్రాయేల్ దేశం అంటే స్త్రీ కదా, ఇశ్రాయేల్ దేశముకు 1260 రోజులు 60 దినములు ఏం చేయాలంట? పోషింపవలనని ఆమెకు, ఆ స్త్రీకి పోషింపవలనని దేవుడు సిద్ధపరిచిన స్థలం అక్కడ ఉంది అని చెప్పేసి. ఎక్కడికి పోతారు వాళ్ళు? చూడండి, 7 ఏళ్ల శ్రమల కాలం జరిగింది. మొదటి 3.5 సంవత్సరములు యాంటిక్రైస్ట్ ఇశ్రాయేల్ జనాంగంతో సమాధాన ఉడంబడిక వేసుకున్నాడు. ఆ సమాధాన ఉడంబడిక వేసుకుని ఏం చేశాడు? మొదటి 3.5 సంవత్సరములు సమాధానంగా వెళ్ళింది. మరి 3.5 సంవత్సరములు అవ్వగానే సాతానుకు ఇప్పుడు తెలుసు టైం తక్కువ ఉందని. కరెక్ట్గా అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి అంత్యక్రీస్తు కూర్చున్నాడు. నేనే దేవుడిని మొక్కండ్రా అని చెప్పేసి అన్నాడా? అనగానే ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగంకు కనువిప్పు కలుగుతుంది. ఏమని? వీడు కాదు మన మెస్సయ్య, వీడు ఎందుకంటే మెస్సయ్యని చీట్ చేశాడు, మోసం చేశాడు, వీడు కాదు మన మెస్సయ్య అని చెప్పేసి వాళ్ళకి కనువిప్పు కలిగితే ఇప్పుడు వాళ్ళకి అన్ని గుర్తొస్తుంది. ఏది? మెస్సయ్య వచ్చిపోయింది, మెస్సయ్య అనే ఆయన చెప్పింది అన్ని ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? పరిగెడుతున్నారు కొండలపైన. పరిగెట్టి ఎక్కడ వెళ్తున్నారు అంటే దేవుడు ఏర్పరిచిన స్థలం. ఎక్కడికి వెళ్తున్నారు? ఇశ్రాయేల్ నుంచి ఎక్కడ వెళ్తున్నారంటే ఇప్పుడు మోడర్న్ జోర్డాన్ అంటారు కదా, అక్కడ ఓ గుహకు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ పరిగెట్టి వెళ్ళిపోతారు. మోడర్న్ జోర్డాన్, యోర్దాన్ ఉంది కదా, మోడర్న్ జోర్డాన్ అంటే ఇప్పుడుండే ఆ యోర్దాన్కి వెళ్ళిపోతారు. ఆ యోర్దాన్ల కొండల వైపు పెట్రా అని ఒక స్థలం ఉంది. ఏముంది? పెట్రా అని ఒక స్థలం. ఆ స్థలం ఎలాగ ఉంటుందంటే మీరు గూగుల్లో కొట్టి చూడండి, పెట్రా కేవ్స్ అని చెప్పేసి కొట్టి చూడండి, ఆశ్చర్యపడతారు. చాలా పెద్ద స్థలం, గుహలు ఉంటుంది అనమాట. ఆ దారి సన్నగా ఉంటుంది. మరి లోపల చూస్తే పెద్ద థియేటర్ అంతా ఉందంట. అంత భయంకరంగా ఓ ఏర్పాటు ఉంది. దానికి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ 1260 రోజులు అంటే ఎన్ని సంవత్సరములు? 3.5 సంవత్సరములు. అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరములు అయిపోయింది. రెండో 3.5 సంవత్సరములు మొదలైంది. అంత్యక్రీస్తు అక్కడ వెళ్ళి కూర్చున్నాడు మందిరంలో. వీళ్ళు ఇప్పుడు పరిగెట్టాల్సింది. మరి ఇప్పుడు దేవుడు సిద్ధపరిచిన స్థలం, ఈ స్త్రీ సిద్ధపరిచిన స్థలం, ఇశ్రాయేలుకి సిద్ధపరిచిన స్థలం 3.5 సంవత్సరములు అక్కడే ఉండాలి. మరి దేవుడు వాళ్ళను పోషింపవలనని అక్కడ స్థలం సిద్ధపరిచున్నారని చెప్పబడింది. మరి గుహలోపల ఇంతమంది ఒక దేశం వెళ్ళిపోయి గుహలోపల కూర్చుంటే ఎలా పోషిస్తారు? ఎవరు అన్నం పెడతారు? ఎవరు నిలుస్తారు? ఆలోచన చేశారా? సరే, ఈ 3.5 సంవత్సరంలో ఇశ్రాయేల్ జనాంగంకు ఎలాంటి సమయం అంటే దేవుని నిజమైన దేవుణ్ణి వచ్చిపోయిన వచ్చిపోయిన రక్షకుడే యేసయ్య అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? తెలుసుకున్నారు. అర్థమైందా? ఆ తెలుసుకున్న తర్వాతనే పరిగెట్టారు. ఇప్పుడు ఆ గుహలు ఉన్నారు, పెట్రా అనే స్థలంలో ఉన్నారు. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరములు మనం ఆలోచన చేస్తే వీళ్ళకి అన్నం ఎలా దొరుకుతాయి, నీళ్ళు ఎలా దొరుకుతాయి అని చూస్తే ఒక్క ఆలోచన తప్పితే ఇంకేం ఆలోచన ఉండదు. ఏంటి అంటే మోసే ఇశ్రాయేల్ జనాంగంను ఐగుప్తు నుంచి నడిపించి తీసుకొచ్చేటప్పుడు అన్నం ఎలా దొరికింది? మన్నా దొరికింది. నీళ్ళు ఎలా వచ్చింది? బండల నుంచి వచ్చింది. ఇదే పరిస్థితి గుహలోపల పెట్రా అనే స్థలంలో 3.5 సంవత్సరములు వాళ్ళు ఉండాల్సిందే దేవుని గురించి. ఎందుకంటే వాళ్ళతో పాటే 144,000 మంది దేవుని ఏర్పాట్లో ఉండేవారు దాంతోనే ఉన్నారు. వాళ్ళకి తెలుసుగా, ఏం తెలుసుగా? అన్నీ వాళ్ళకి తెలుసు. పాత నిబంధన తెలుసు, కొత్త నిబంధన కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళందరికీ చెప్తే మొత్తాన్ని వాళ్ళు యేసయ్య గురించి అక్కడ వెతకడానికి ప్రారంభిస్తారు. ఎందుకంటే 7 ఏళ్ల శ్రమల కాలం వచ్చేటప్పుడు పెట్రా అనే స్థలముకు అందరు చుట్టూ వస్తారు. ఎవరు? ఈ లోక దేశాలు అన్ని చుట్టొచ్చి వాళ్ళను చంపేరించి వచ్చేటప్పుడు అప్పుడు దిగుతాడు యేసయ్య. అర్థమైందా? అప్పుడు యేసయ్య దిగుతాడు. ఎందుకు దిగుతాడంటే ఇశ్రాయేల్ జనాంగం మొత్తాన్ని మోకరించి యేసయ్య దగ్గర సమాపనం అడుగుతారు. వచ్చిపోయిన యేసయ్య నువ్వే మా రక్షకుడు, నువ్వు దిగి రా అంటాడు. ఎందుకు అంటే యేసయ్య ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఓ కండిషన్, నిబంధన పెట్టి వెళ్తాడు. మీరు మరీ మోకరించి కన్నీలతో నన్ను పిలిచేవరై నేను రాను అని చెప్పేసి వెళ్తాడు.
ఆ పరిస్థితి పెట్రోల్ ఉండేటప్పుడు ఇశ్రాయేల్ దేశం మొత్తం మోకరించి యేసయ్యా నువ్వేమో ప్రభు రక్షకుడు దిగిరా అని వాళ్ళు ప్రార్థన చేస్తే అప్పుడు 7 సంవత్సరములు పూర్తవుతుంది. రారాజు దిగి వచ్చి వాళ్ళను కాపాడుతాడు. అది అన్నమాట. దేవునికే మహిమ కలుగును గాక.